హాయ్ అందరికీ నా బిజినెస్ జర్నీ చెప్తున్నా కదా. షాప్ తీసుకున్నామని చెప్పాను. షాప్ పెట్టాలంటే మనీ కావాలి కాబట్టి విలేజ్కి వెళ్ళాము మేము గోల్డ్ లోన్ పెట్టి మనీ తెచ్చుకోవడానికి. ఈలోపు మా హస్బెండ్ మొత్తం షాప్ క్లీన్ చేపించి, పెయింటింగ్ చేపించి, వైరింగ్ చేపించి, ఫాల్ సీలింగ్ చేపించి, ఎల్ఈడి లైట్స్ పెట్టి చాలా బాగా చేపించారు. మేము వచ్చిన తర్వాత మనీతో మరి స్టాక్ తెచ్చుకోవాలి, కబోర్డ్స్ కొనాలి, ఇవన్నీ చేయాలి కదా. మా దగ్గరలో ఒక ప్లేస్కి వెళ్ళి కబోర్డ్స్ అండ్ కౌంటర్ ఇవన్నీ తీసుకున్నాము. తర్వాత స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలని నాకు నిజంగా ఐడియా లేదండి. ఆన్లైన్ చేశానే కానీ చాలా పిచ్చిగా చేశాను అని చెప్పాలంటే. అప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాతే కొంచెం ఉప్పాడ వెళ్ళి కొంచెం స్టాక్ అనేది తీసుకొచ్చాను. మరి మిగిలిన డైలీ వేర్ ఫ్యాన్సీ తేవాలి కదా. అందరూ ఇక్కడ మదీనా మార్కెట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెస్తారు. కానీ నేను వేరే చోట తెచ్చాను. అది స్టెప్ రాంగ్ అనుకో, కానీ బాగానే అయిపోయినాయి సారీస్ అవిని. మేము షాప్ ఓపెన్ చేసాము. కస్టమర్స్ అందరూ బాగానే వచ్చేవారు. అంటే ఫస్టే కదా అని చెప్పేసేసి నేను మార్జిన్ చాలా తక్కువ వేసుకునేదాన్ని అండి. అలా కస్టమర్స్ కూడా చాలా దగ్గర అయ్యారు. అప్పుడు నేను అనుకున్నా, సరే నాకు ఆన్లైన్ గ్రూప్ ఉంది కదా, వీళ్ళందరినీ దాంట్లో యాడ్ చేస్తే ఏదో ఒక సారీ అవుతుంది కదా అన్నట్టుగా ఆన్లైన్లో వాళ్ళందరినీ యాడ్ చేద్దామని యాడ్ చేశాను. అప్పటికే నా గ్రూప్లో 2005 మెంబర్స్ ఉండేవారు. వీళ్ళు యాడ్ చేయడంతో ఏమైందంటే నా వాట్సాప్ అనేది బ్యాన్ చేశారు. వాట్సాప్ అనేది బ్యాన్ చేయడం వల్ల నా గ్రూప్లో ఏంటి మొత్తం అన్నీ పోయింది. వాట్సాప్ 3 months లేదు. వాట్సాప్ ఎవరైనా నెంబర్స్ 3 members కానీ 4 members కానీ మన నెంబర్ని బ్లాక్ చేస్తే వాట్సాప్ అనేది బ్యాన్ చేస్తారంట. అది నాకు తెలియదు. సరే అండి, ఇప్పుడు చూపిస్తున్న ఎవరికైనా నచ్చితే నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాత స్టోరీ తర్వాత చెప్తా.